పొరుగువానికి ఎదుటివాడికి హాని తలపెట్టని, ఎదుటివాడి కీడు కోరుకొని, ఎదుటివాడి నాశనం కోరుకొనని ప్రేమ ఈరోజు ఏ మనిషిలో మనకు కనబడుతుందంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదు. ప్రసంగం అంటే విని వెళ్ళిపోయేది కాదు, విని జీవితాల్లో పాటించేదే ప్రసంగం. ఒక దయానీయమైన దుస్థితికి ఈ సమాజం దిగజారిపోతుంది. మళ్ళా చెప్తున్నాను, ఇంకా అంతకంతకు భయంకరంగా ఈ సమాజం మారుతుంది. ఇది నేను చెబుతున్నటువంటి భవిష్యత్తు కాదు, దేవుడు ఈ సమాజం కోసం ముందుగా చెప్పిన భవిష్యత్తు. పాడైపోతున్న ఈ సమాజం మధ్య నిన్ను నీవు, నన్ను నేను, మన కుటుంబాలను, మన సంఘాలను మనం ఎలా కాపాడుకోవాలో చెప్పే సభలే ఈ 4 దినాల ఈ సభలు. విస్తరించుచున్న క్రమం, చల్లారుతున్న మనిషి ప్రేమ. భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, సంఘ భేదం అస్సలు లేదు. మా సంఘానికి రమ్మని చెప్పడానికో లేదా మా సంఘం సంఖ్య పెంచుకోవడానికో ఏర్పాటు చేసిన సభలు కానే కావు, మిమ్మల్ని సత్యములో స్థిరపరచడానికి. పాడైపోతున్న ఈ భయంకరమైన సమాజంలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో మీకు తెలియచేయడానికి మాత్రమే ఈ సభలు.